సొరకాయ వండుకోవడానికి ఇక ముక్కలు వేసుకున్న ఆనియంకాయ అంటారు, సొరకాయ అంటారు. సొరకాయ ముక్కలు, ఉల్లిగడ్డలు కోసిన 2, ఇవన్నీ రెడీ పెట్టుకోవాలి. కొత్తిమీర మెంతం స్టార్ట్ చేద్దాం. ఆయిల్ పోసిన బాడీలో, కుక్కర్లో పోసిన. ఇట్లా వండుకుంటే కమ్మ వస్తుంది ఫ్రెండ్స్. నేను వండినట్లు వండుకొని ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ వస్తుంది ఆనియన్కాయ. చూడండి ఇవి వేగుతుంటాయి. వేగుతున్నాయి. చిన్న మాట అండి, ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు అయ్యో నాకెందుకు కష్టం వచ్చింది దేవుడా అని అనుకోవద్దండి. కష్టం వస్తేనే అన్నీ తెలుస్తాయి. మనం ఎవరు ఎటువంటి వారో అందరి గుణాలు అర్థమవుతాయి. అప్పుడు మనల్ని ఎవరైతే మంచిగా చూస్తారో కష్టాలల్లో వాళ్ళే దేవుళ్ళు అనుకోవాలా. అప్పుడు అందరు కష్టాల భావంతుడు ఇచ్చేదే మనకు అనుభవం కోసం ఇస్తాడు దేవుడు. దేవుణ్ణి నమ్ముకుంటే మంచిది, ఎవరిని నమ్మద్దు. కష్టాలు వచ్చినాయని బాధపడకుండా, అది మనకు అనుభవము, జీవిత పాఠం నేర్పేటందుకే కష్టాలు వస్తాయి. ఇప్పుడు మెంతం కూడా కొత్తిమీర వేసుకున్నా. చూడండి కొంచెం ఈ పచ్చివాసన పోవాలా. మెంతం కూర కొత్తిమీర వదినాక వేసుకోవాలి. సొరకాయ ముక్కలు వేసుకున్నాం. ఇలా కలిపేసి మూత ఒకటి మూత పెట్టుకొని 5 minutes ఆగుతుంది. మంచిగా ఊడుతుంది. ఒక సీటు రాగానే తీసేసి మళ్ళీ కలుపుకోవాలి. నేను చూపెడతా. తీసిన కుక్కర్లో వేసి ఇప్పుడు పసుపు కారం వేసుకో. తీసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుందాం. పసుపు వేసి కలుపుదాం. అలా వాటర్ ఎట్లు ఊరినాయి కూడా. నేను అసలు ఉప్పు కూడా వేయలే. ఇప్పుడు ఉప్పు వేస్తున్నా. కొంచెం కారం, చెంచాలు, కుడక పొడి ఒక చెంచా సగం వేసుకో. ధనియాల పొడి దాన్ని మిక్సీ వేసేసి
కలర్ఫుల్గా అనిపిస్తుంది. కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ కుక్కర్ పెట్టుకుంటాం. ఉడుకుతున్నా ఇది ఈ ముక్కని ఇట్లా ఒత్తి చూడ ఉడికింది. కొంచెం నీరు పోయిన దాకా కొంచెం పెట్టుకుందాం. అయినట్లే ఉప్పు సైజు చూసుకుంటే కారం ఉప్పు కొంచెం ఉప్పు పడుతుంది. ఉప్పు వేసుకుంటాం. గట్టి అయినాక దించేసుకుంటే అయిపోయి చూడండి అయింది. సోరకాయ కూర, ఆనియన్కాయ కూర బంద్ చేసుకుంటే అయిపోయి. బంద్ చేసుకొని డిష్లు వేసుకుంటాం.